బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి వారి నిజమైన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన అన్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9 మోసపూరిత కుట్రగా పేర్కొంటూ బీసీల హక్కులను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిపోవడానికి కారణం అన్ని పార్టీల నిర్లక్ష్యమేనని, బీసీలకు నిజమైన న్యాయం జరగాలంటే వారు ఐక్యంగా నిలబడాలి అని జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. టీఆర్పీ పార్టీ ఎల్లప్పుడూ బీసీల హక్కుల కోసం నిత్యం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన బీసీ బంద్ పాక్షికంగా విజయవంతమైందని, అయితే మెజారిటీ బీసీ ఓట్లతో గెలిచిన నాయకులు కూడా బంద్ కార్యక్రమంలో పాల్గొనకపోవడం దురదృష్టకరమని అన్నారు. బీసీలను మోసం చేసే కుట్రలు ఎంత జరిగినా మా పోరాటం ఆగదు. బీసీలకు వారి గౌరవం, హక్కులు సాధించే వరకు టీఆర్పీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది అని వట్టే జానయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు చాంద్ పాషా, మీర్ అక్బర్, కుంభం నాగరాజు, అన్నపర్తి రాజేష్, ఆవుల అంజయ్య, శివ, బొమ్మగాని సైదులు గౌడ్, వల్లాల సైదులు, మల్లేష్, సుమన్, కోటి, వల్లాల బుచ్చయ్య, గుంటూరు విజయ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోని, మోసపూరితమైనటువంటి కుట్రలతోని పాలించుకుంటూ మరి నేటి వరకు కూడా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అందకుండా మరి జాతుల యొక్క వాటాని మరి దిగమింగి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడికి వచ్చినటువంటి ముద్దని మరి కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బంధుకు 18వ తారీఖు నాడు బంధుకు పిలుపునిచ్చినటువంటి బీసీ జేఏసీల బంధుకు ఈ పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేపర్లలో, వార్తలకు, పత్రికలలో, టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై మరి ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి మరి యొక్క అనేక ప్రాంతాల్లో మరి అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం మరి తీవ్రంగా ఖండిస్తూ మరి బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం. మరి వాళ్ళ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు బంధుకు పిలుపునిచ్చినప్పటికీ కూడా అనేక చోట్ల మరి పాక్షికమైనటువంటి బంధు మాత్రం జరిగిందనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలన్నిటికీ కూడా బీసీల యొక్క ఓట్ల మీద ప్రేమ తప్పితే మరి బీసీల యొక్క హక్కుల గురించి, బీసీలకు అనేక సంవత్సరాల నుండి మరి జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదనే దానికి మరి నిన్న జరిగినటువంటి ఆ బంధులో మరి వాళ్ళ యొక్క పాత్ర ఏందనే దాని మీద మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ కానివ్వండి, మరి 9వ నెంబర్ జీవో పెట్టిన రోజే మరి మెజార్టీ ప్రజలకు అధికారమే లక్ష్యంగా మరి ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు
శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు మరి నిండు శాసన మండలి సాక్షిగా మరి వారు మాట్లాడినటువంటి విషయాలు ఈ సమాజం అంతా కూడా మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. శాసన మండలి సభ్యునిగా మీ గుండెల మీద చేతులు వేసుకొని మరి ఈ బిల్లుతోని, ఈ ఆర్డినెన్స్తోని మా జాతులకు 42% రిజర్వేషన్ వస్తుందంటే మరి మీ గుండెల సాక్షిగా చేతులు వేసుకొని చెప్పమని ప్రశ్నించినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోగా మరి వాళ్ళ నిలబడినటువంటి ఆర్డినెన్స్కు, నిలబడినటువంటి 9 నంబర్ జీవోకు మరి ఏ రకంగా ఈ పార్టీలు మద్దతు ప్రకటించినాయో మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ఈ బీసీ సమాజం 70-80 ఏళ్ల నుండి ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ ప్రజల్ని అణగారినటువంటి వర్గాలుగా ఎలాంటి అవకాశాలు దక్కకుండా చేసినటువంటి పార్టీలు మరి మళ్ళీ ఇవాళ బీసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మళ్ళీ మోసం చేసేటటువంటి కుట్రల్ని ఈ సమాజం గుర్తించాల్సిందిగా మరి ఈ మీడియా ద్వారా ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ వీళ్ళతోనే బీసీలకు రాజకీయ అవకాశాలు కానీ, బీసీలకు మరి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ఎలాంటి హక్కులు మరి అందవు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మరి ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకనే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో మరి ఈడబ్ల్యూఎస్ ద్వారా మరి ఈ ప్రజల్లో ఉండబడినటువంటి 4-5% లేనటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చే సందర్భంలో పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గరకు వచ్చి రాష్ట్రపతి దగ్గర నుండి బిల్లు మరి పాస్ అయ్యి ఇవాళ ప్రజలకు రిజర్వేషన్ అందించే సమయంలో 3-4 రోజులు మాత్రమే కాలయాపనలు లేకుండా మరి అది చేరిపోయింది. మరి ఇంత మెజార్టీ ప్రజలైనటువంటి వీళ్ళ యొక్క హక్కుల కోసం మాట్లాడితే మాత్రం మరి వాళ్ళ 1972 నుండి మరి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు మరి ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నాయనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ అన్ని పార్టీలు కూడా బీసీల ఓట్ల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాయి తప్పితే మరి వాళ్ళ బీసీలకు న్యాయంగా వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా తమాషా ప్రకారం, వాళ్ళకు రాజ్యాంగం ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు అందించాలనేటటువంటి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదనేటటువంటి వాస్తవాన్ని మరి నిన్న జరిగినటువంటి బంద్లో మరి ఆ బంద్ సందర్భంగా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ మరి గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎక్కడో ఒక చోట బీసీలు బలంగా ఉన్న చోట మాత్రమే మరి యొక్క బీసీలు ఇచ్చినటువంటి బంద్ ప్రశాంతంగా జరిగింది తప్పితే మరి మిగతా చోట్లల్లో మరి ఇవాళ ఇక్కడ సూర్యాపేట కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కావచ్చు మరి ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకుడు మరి వాళ్ళ బీసీ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఏ నాయకుడు కూడా మరి ధర్నాలో మరి ఎందుకు పాల్గొనలేదో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని మరి నిలదీయాల్సిందిగా మరొక మారు ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల దగ్గరికి ఎవరైతే వాళ్ళ మెజార్టీ ప్రజల ఓట్లతోని మరి ఏళ్ల తరబడి మరి ఇక్కడ శాసనసభ్యునిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి ఓడిపోయినటువంటి నాయకుడు కావచ్చు, గెలిచినటువంటి నాయకుడు కావచ్చు, మరి అనేక హోదాల్లో ఇవాళ తిరుగుతున్నటువంటి బీసీల పుణ్యమాని బీసీల ఓట్లతోని మరి రాజకీయంగా ముందుకు వచ్చినటువంటి ప్రతి నాయకుడిని కూడా మరి అడుగడుగున రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలు నిలదీయాల్సిందిగా బీసీలంతా మమేకమై మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కంకణ బద్దలై ముందుకు పోయారో మరి వాళ్ళ బీసీలందరూ కూడా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలని మరి అగ్రవర్ణాల పాలకులుగా ఉండబడినటువంటి వాళ్ళని అడుగడుగున ఎండగడుతూ మరి బీసీలంతా ఏకమై మరి 42% రిజర్వేషన్ సాధించుకోవడమే కాకుండా రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క బీసీ యొక్క ద్రోహులుగా మిగిలిపోయినటువంటి అగ్రవర్ణ పార్టీలలో ఉండబడినటువంటి బీసీల ఓట్లతోనే ఇవాళ అధికారం ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత బీసీ యువతకు, బీసీ మేధావులకు, బీసీ మహిళా సోదరులకు అందరికీ కూడా ఉంది. అందరం ఐక్యమైన వాళ్ళ ఐక్యమై మరి వీళ్ళందరినీ కూడా ఎండగట్టేటటువంటి సమయం అసమన్నమైంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్రలన్నింటినీ కూడా మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.